నమస్తే అమ్మా. ఇంతకుముందు భాగంలో చక్కగా మణికర్ణిక ఘాట్ గురించి, అక్కడ కాశీ గురించి ఎంతో అద్భుతంగా మీరు చక్కని శ్లోకాలతో వివరించారండి. మరి ఇప్పుడు కాశీలో ఇంకా ఏమైనా ఘట్టాలుంటే ఆదిశంకరాచార్యులు వారి గురించి, వారు చేసిన లీలల గురించి తెలియజేస్తారా? చాలా అమ్మా. అసలు కాశీ అంతా ఎక్కడ ఎక్కడ మనం అంటుకున్నా పూర్తిగా శంకరాచార్యుల వారి దర్శనం అవుతుంది. వ్యాసుల వారు శంకర్లు లేకుండా కాశీ లేదు. అంత అద్భుతం అండి ఎక్కడ. అంత వ్యాసుల వారిని అన్నపూర్ణ అమ్మవారు అనుగ్రహించింది అక్కడ. ఆవిడే పరీక్షించింది, ఆవిడే అనుగ్రహించింది. ఆ తర్వాత మళ్ళీ ఆ తల్లి ఎవరికైనా చేసింది అంటే సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మాత్రమే చేసింది. ఏం చేశారండి అక్కడ శంకరాచార్యుల వారు ఆ సమయంలో చక్కగా అందరు పండితుల్ని కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి తర్కము, న్యాయము, వ్యాకరణము, వేదాంతము, మీమాంస, పూర్వమీమాంసకు సంబంధించినటువంటి విషయాలు ఇలా అన్నీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. జ్యోతిష సిద్ధాంతులు, జ్యోతిషం ఎవ్వరు ఏది తీసుకొని వచ్చినా శంకరాచార్యుల వారు వాళ్ళ అనుమానాలని నివృత్తి చేస్తుండేవాడు. ఎవడైనా నేను పండితుణ్ణి అని వస్తే నీ పాండిత్యం ఎంత, నువ్వెంత అని వాళ్ళ పాండిత్యాన్ని మొత్తాన్ని పరీక్ష చేసినట్టుగా అక్కడికక్కడ వాళ్ళని ఓడించేవారు. నాకేం తెలీదు అని ఎవడైనా వస్తే నీకు తెలియకపోవడం ఏంటి, అన్నీ నీకు తెలిసే పుట్టావు, నీకు ఆ పరమాత్మకి అభేదమని అప్పటికప్పుడు రుజువు చేసేవాళ్ళు. ఇలా చక్కగా అంతా గోష్ఠులతోటి రకరకాలైనటువంటి చర్చలతోటి జరుగుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు, ఆయన గణము అంతా అక్కడ ఉండేవారు. ఒక వృద్ధాప్యంలో ఉండేటటువంటి మహిళ ఏమీ మాట్లాడకుండా ఆవిడొచ్చి వీళ్ళందరికీ భోజనాలు, అట్లా ఎంతమంది ఎన్ని రకాలు తింటారో అంత భోజనాలు వడ్డించి మౌనంగా పనిచేస్తూ వెళ్ళిపోయేది. శంకరాచార్యుల వారు ఓ రోజు అలా ఉండేటటువంటి ఆ అమ్మని ఇలా చూస్తూ అప్పటికప్పుడు ఒక శ్లోకం, ఒక అద్భుతమైన అన్నపూర్ణ అష్టకం అంటారు, ఓ 8 శ్లోకాలు ఆసువుగా ధారాళంగా చెప్పేశారు. అందులో ఒక్క శ్లోకం చెప్తాను మచ్చుకి. తప్పకుండా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాక్ శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ శ్లోకం అద్భుతంగా అన్నమాట. అందుకని చివరిది చెప్తే మొత్తం చెప్పినట్టు అని చెప్పాను. శంకరాచార్యులు వారు అంటారు, అమ్మా అన్నపూర్ణే, నువ్వు ఎంతటి మహానుభావురాలివమ్మా, సదా పూర్ణే, ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి దానివి. అంతే కదా. ఇప్పుడు అన్నం పెట్టాము, మిగతా ఏ వస్తువు ఇచ్చినా, ఒక 1 కోటి రూపాయలు మీరు ఇచ్చినా ఇంకొక 1 కోటి ఇస్తే బాగుండు, ఓ పోనీ 5 కోట్లు ఇస్తే ఇంకో 10 కోట్లు ఉంటే బాగుండు, 100 ఉంటే బాగుండు, బట్టలు 10 జతలు కొంటే 11వ జత ఇది బాగుందే అంటాడు. కానీ అన్నం అనేది మీరు ఎన్ని రకాలు పెట్టినా వాడు ఒక్కసారి కడుపు నిండాక మళ్ళీ దానివైపు చూడడు, పూర్ణ తృప్తితోటి ఉంటాడు. అంటే ఆ పూర్ణత్వమైనటువంటి తృప్తినిచ్చే లక్షణం అన్నానికి ఉంది. ఇంతకంటే తృప్తి నాకొద్దు, చాలు ఈ తృప్తి అని అంటాడు అన్నం దగ్గర మాత్రమే ఏ మనిషి అయినా. అన్నపూర్ణే సదాపూర్ణే, ఎలాంటి ఆవిడయ్యా ఆవిడ, శంకర ప్రాణవల్లభే, శంకరుడికి ప్రాణ సమానమైనటువంటి తల్లి. వెంటనే ఆవిడని చూడంగానే అలా గుర్తించాడు. ఆ అన్నపూర్ణ అమ్మవారిని ఏం కోరుతున్నాడు శంకరుడు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. అమ్మా నాకు జ్ఞానము వైరాగ్యం ప్రసాదించమ్మా, అందుకోసం భిక్ష కావాలి. అదేంటంటే అన్నం తింటే జ్ఞానం వైరాగ్యం వస్తుందా, అన్నం తింటే ఒళ్ళు మదవెక్కి తిన్నది అరక్క తిరుగుతాడు కదా అంటే కాదు, అన్నం తింటే జ్ఞానము వైరాగ్యము వస్తుంది. ఎలా అంటే మనం ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు తీసుకుంటే మనం తిన్నటువంటి అన్నములో స్థూల భాగం మన శరీరంలో మాంసం కింద మారుతుంది, పురీషం కింద వెళ్ళిపోతుంది, వేస్ట్ కింద. మధ్యమ భాగం మాంసం కింద మారుతుంది, అందులో సూక్ష్మ భాగము మనస్సు కింద మారుతుంది. ఎవడైనా ఒక 3 రోజులు అన్నం తినకపోతే వాడికి మనస్సు పనిచేయదు. 15 రోజులు అయ్యేటప్పటికి అసలు మనస్సు ఇంకా దిగాలైపోతుంది అన్నాడు, మనస్సుతోటి సంబంధం లేని స్థితికి వాడు వెళ్ళిపోతాడు. అందుకనే ఎవడు మనస్సుని నియంత్రణ చేయాలనుకుంటున్నాడో వాడు మితాహార విహారస్య, ఎంత అవసరమో ఎంత కొద్దిపాళ్లల్లో తినాలో అంతే తినాలి. వాడు విహారం కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండకూడదు. మితాహార విహారస్య అని చెప్తారు అందుకే కృష్ణ పరమాత్మ.
కాబట్టి ఎంత అవసరమో అంతే తినాలి. మనస్సుకి కారణం అన్నం. అందుకనే ఎవడు ఎలాంటి అన్నం పెడితే మనిషి అలాంటి లక్షణాలతో ఉంటాడు. చాందోగ్యంలో ఒక కథ ఉంది. ఈ కథ చిన్నది. శంకరుల చరిత్రలో ఈయన జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని ఎందుకన్నారు అనేది మనకు అర్థం కావడం కోసం అది చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీ మాటల్లో తెలుసుకోవాలి. ఎంత బాగుంటుందంటే ఆ కథ, ఓ బ్రాహ్మడు కాశీకి వెళ్దామని బయలుదేరాడు. సరే ఇప్పుడంటే మనకి డైరెక్ట్గా రైలు ఎక్కితే దిగిపోతాం, రైళ్లల్లో తింటాం. కానీ అప్పుడు అలా కాదు. పూర్వం మధ్యలో ఏ ఊరు వస్తే ఆ ఊరిలో ఇంకొకళ్ళ ఇంట్లో ఉండి అక్కడ భోజనం చేసి మళ్ళీ కొత్త ఊరికి వెళ్తారు, రాత్రి అక్కడ పడుకొని. సరే ఈ బ్రాహ్మడు వెళ్ళాడు, పడుకున్నాడు. వాడు శుభ్రంగా తిన్నాడు, మంచి వేదాంతం మాట్లాడాడు, అంతా చేశాడు. రాత్రి అయ్యేటప్పటికి వాడికి ఆలోచన వచ్చింది. ఈ యజమాని ఇంట్లో ఆవు దూడ చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా పాలిస్తోంది ఆవు. ఇన్ని పాలిచ్చే ఆవు వీడి దగ్గర ఎందుకు, దీన్ని కొట్టుకొని వెళ్ళిపోతే జీవితాంతం బతకచ్చు కదా మనం హాయిగా అని ఓ రాత్రప్పుడు ఆవుని దూడని ఇప్పుకొని వెళ్ళిపోతున్నాడు. దుర్బుద్ధి వచ్చింది. తెల్లారింది, సూర్యుడు కనిపించాడు, ఎక్కడో సంధ్య వార్చుకున్నాడు. సంధ్యావందనం అయిపోగానే నేనేంటి కాశీ వెళ్దామని రావడం ఏంటి, ఈ ఆవును దొంగతనం చేసుకొని ఇంత పాపం చేస్తూ వెనక్కి వెళ్ళటం ఏంటి అని బుద్ధి వచ్చి మళ్ళీ ఆ ఆవును తీసుకొని ఆ యజమాని ఇంటికి వచ్చాడు. వచ్చి అయ్యా ఇదిగో ఈ ఆవు నేను పొరపాటున తీసుకెళ్ళాను అని తీసుకొని అక్కడ కట్టేశాడు. కట్టేసేటప్పటికి ఆయన ఒక్క మాట చెప్పాడమ్మా యజమాని, ఏమండి? అయ్యా నేను పౌరోహిత్యం చేస్తాను, ఇవాళ ఒక దొంగ ఇంటికి వెళ్ళి వ్రతం చేశాను, ఆ దొంగ ఇచ్చినటువంటి డబ్బు తీసుకొని వాడిచ్చిన ద్రవ్యం మీకు వండి పెట్టాను, ఆ ద్రవ్యం మీరు తినటం వల్ల మీ మనస్సుకి ఇలాంటి అభిప్రాయం కలిగింది, ఇది మీ దోషం కాదు, ఎలాంటి వాడి సొమ్ము తింటే అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి, ఇంత అర్థం ఉంది అని అక్కడ చెప్తారు. మనస్సు అన్నం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞానం దేనికి అవసరం? మనస్సుకు అవసరం. వైరాగ్యం దేనికి అవసరం? మనస్సుకి శరీరానికి రెండిటికి అవసరం. అందుకని జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం నేను తిన్నటువంటి అన్నము ఏదో నా కోరికలు తీర్చుకోవడానికో బయట పనులు చేయడానికో కాదమ్మా, నా లోపల జ్ఞానము వైరాగ్యము రెండూ ఉండాలి. ఉండి ఏమనుకోవాలి నేను? మాతా చ పార్వతీదేవి, ఎప్పుడూ నిన్ను తల్లిగా భావించాలి. పితాదేవో మహేశ్వర, ఆ పరమేశ్వరుడే నాకెప్పుడు తండ్రి కావాలి. బాంధవా శివభక్తాశ్చ, బాంధవులందరూ కూడా శివభక్తులు కావాలి. నాకు బంధువులు ఎవరు? ఎవడు శివుడి భక్తుడో వాడే నాకు బంధువు కావాలి. స్వదేశో భువనత్రయం, నేను ఏ ప్రదేశంలో పుట్టానో ఆ ప్రదేశమే నాకు మొత్తము 3 భువనాలు కావాలి. కాబట్టి అలాంటి స్థితిని నాకు ప్రసాదించు, అందుకోసం నాకు భిక్షాం దేహి. నువ్వు పెట్టిన అన్నం వల్ల నిన్ను నేను తల్లిగా చూడగలగాలి, పరమేశ్వరుణ్ణి తండ్రిగా చూడాలి, పరమేశ్వరుడి భక్తులందరినీ కూడా బంధువుల్లాగా చూడగలగాలి, నేనున్నటువంటి ఈ ప్రదేశమే భువనత్రయాలన్నిటిగా చూడగలగాలి. కాబట్టి అలాంటి స్థితినివ్వు అని ఆయన వేడుకుండేటప్పటికీ ఆ రోజు కాశీరాజు కూడా భోజనానికి వచ్చాడు. అక్కడే చక్కగా సనందుడు వీళ్ళందరూ కూర్చున్నారు. కాశీరాజు వెంటనే, శంకరులు చెప్పలేదు ఆవిడ అన్నపూర్ణ అని, ఈయన స్తోత్రం అయితే చేశారు. వెంటనే అన్నపూర్ణ అమ్మవారిని గుర్తించాడు కాశీరాజు. గుర్తించేటప్పటికి ఒక్కసారి నమస్కారం చేశాడు. ఎందుకు? అమ్మవారు అనుగ్రహించింది. కాశీలో ఉన్నవాడు ఎవడు పస్తు పడుకోవడానికి వీలు లేదు అని. పరమేశ్వరుడికి భిక్షాటన చేస్తున్నట్టుగా ఒక పుర్రెలో అన్నం పెడుతూ ఉంటుంది అమ్మవారు. ఆవిడ అన్నపూర్ణ అంటే పరమేశ్వరుడికి నిత్యము ఆకలి తీర్చి తద్వారా మొత్తం భూమి మీద ఉండే ప్రాణికోటి ఆకలిని తీర్చేటటువంటి తల్లి ఆ తల్లి. అలాంటి తల్లిని ఈయన గుర్తించాడు కాశీరాజు. కాశీరాజుకు కొంచెం అవగాహన ఉంది. వెంటనే ఆవిడ, అయ్యో నువ్వు నన్ను గుర్తించావు, గుర్తించడమే కాకుండా ఎప్పటికీ నేను ఇక్కడ ఉండాలి అని అడిగావు, ఇప్పుడు నేను శారీరకంగా ఇంకిక్కడ ఉండలేను, శంకరుడికి నేను పెట్టాలనుకున్నాను, ఇవాళ నాకు శంకరుడికి పెట్టినటువంటి తృప్తి కావాల్సినంత లభించింది ఆయనకి, ఆయన శిష్యులకి అని చెప్పి విగ్రహ రూపంలో అక్కడ మారిపోయి అమ్మవారు అక్కడి నుంచి కంచికొచ్చి, కంచి నుంచి అరుణాచలానికి వెళ్ళి అరుణాచలంలో లుప్తమైపోయింది అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు. అంటే అన్నపూర్ణ అక్కడ లుప్తమవడంలో అర్థం ఏమిటి అంటే అగ్నిలింగం పరమేశ్వరుడు. అగ్ని ఉంటే తప్ప అన్నం లేదు. ఆ అన్నస్వరూపమంతా ఈ అగ్నిలోకి వచ్చి లయమైంది. అక్కడ ఉన్న అన్నపూర్ణ ఇక్కడికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇది. కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థన చేశాడు. అక్కడ శంకర భగవత్పాదాచార్యుల వారు అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆయన పొందడమే కాకుండా మనందరి చేత కూడా ఈ అన్నపూర్ణాష్టకాన్ని ఎవడు చదువుతాడో
ఆ చదివినటువంటి వాడు ఎప్పుడూ ఆకలి బాధ పడడు. ఆ చదివినటువంటి వాడిని ఆశ్రయించిన వాడి దగ్గర కూడా ఎప్పుడూ ఆకలి బాధ ఉండదు. ఆకలి బాధ ఉండకూడదు అంటే అన్నపూర్ణాష్టకం చదవాలి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే కనకధారాస్తవం అనుకున్నాంగా. అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఖచ్చితంగా అన్నపూర్ణాష్టకం చదివి తీరాలి. అది అన్నపూర్ణాష్టకం. అది శంకర్ల యొక్క వైభవం. శంకర్లు అసలు అనన్య సామాన్యమైనటువంటి పనులమ్మ ఆయన చేసినటువంటివి 32 ఏళ్లలో మానవ మాత్రుడు ఎవరూ చేయలేరు. ఇలా అన్నపూర్ణ అమ్మవారు, మణికర్ణిక, గంగా అమ్మవారు, పరమేశ్వరుడు, డుంటి గణపతి అందరినీ ప్రార్థించి శంకరాచార్యుల వారు ఇక్కడి నుంచి బదరీ ప్రయాణం ఆరంభించారు. ఆ బదరీ ప్రయాణ విశేషాలు, బదరీ ప్రయాణ వైభవాలు, బదరికి ఎలా చేరారు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం మెల్లిగా చెప్పుకుందాం. అక్కడ చండాలుడి రూపంలో వచ్చిన శివుడు శంకరాచార్యుల వారికి, అయ్యా నా పని అయిపోయింది, ఇక నేను సెలవు తీసుకుంటాను అంటే, కాదు నువ్వు బదరి వెళ్ళి వీటన్నిటికీ భాష్యాలు రాయాలి అని చెప్పి అనుగ్రహించారు. ఆ తర్వాత వ్యాసుల వారిని కలవటం, ఈ ఘట్టాలన్నీ కూడా మనం ముందు ముందు చెప్పుకుందాము ఒకదాని తర్వాత ఒకటి.